మేడం గారు సంపూర్ణ భోజనం ఏమేమి ఇస్తారమ్మా మీకు రోజు? పాలు 200 మిల్లీలీటర్లు, అలాగే ఆకుకూరతో పప్పు ఇస్తున్నారా లేదా? ఇస్తున్నారు కదా. అలాగే పిల్లలకి ఏమి ఇస్తారు? బాలామృతం. అంగన్వాడీ సెంటర్ లో 6 నెలలు కంప్లీట్ అయిన వెంటనే పిల్లలకి ఏం చేస్తాడు? అన్నప్రాసన ఎందుకు చేస్తారు? బిడ్డకి అప్పటి వరకు కేవలం తల్లిపాలు సరిపోతాయి. ఎప్పుడైతే 6 నెలలు కంప్లీట్ అవుతుందో అప్పుడు అంగన్వాడీ సెంటర్ ద్వారా అదనపు ఆహారం బిడ్డకి అవసరం అని 2.5 kg ఈ ప్యాకెట్ ని మీకు ఇస్తున్నారా లేదా? ఇస్తున్నారు కదా. అందుతుందా? మీరు బిడ్డకి పెడుతున్నారా? పెడుతున్నారు. ఎలా పెడుతున్నారమ్మా? ఓకే, వెరీ గుడ్. పెద్ద ఎలా తినగలరు? అమ్మా పెన్ తీసుకో జ్యోతి. రండమ్మా, కావాలి మీరు. ఇద్దరు కొంతమంది వాళ్ళ పక్క నుంచి ఇద్దరు మెటల్ వాళ్ళ పక్క నుంచి అమ్మా. మేడం మీరు ఇస్తున్నట్టు ఉండండి. మీరిద్దరు ఇచ్చేయండి వాళ్ళ మధ్య వాళ్ళకి. మేడం చూడండి. అసలు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నమస్తే అండి, నా పేరు లక్ష్మీ ప్రసన్న. నేను సిడిపిఓ పాల్వంచ ప్రాజెక్ట్ పరిధిలో పనిచేస్తున్నాను. నాకున్న 2 మండలాల్లో లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ 2 మండలాలు నా పరిధిలో ఉన్నది. మనకి 2018లో మోడీ గారు ఎప్పుడైతే మనకి పోషణ అభియాన్ని స్టార్ట్ చేయడం జరిగిందో దానిలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ నెలలో పోషణ మాసం ఒక నెల పాటు, అలాగే పోషణ పక్వాడాని మార్చి నెలలో ఒక 15 రోజుల పాటు పోషణ పక్షం నిర్వహించుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ 2015 సంవత్సరంలో ఏప్రిల్ 8 నుంచి 22 వరకు మనము పోషణ పక్వాడా నిర్వహించుకోవడం జరుగుతుంది. అంటే ఈ పక్వాడా ప్రోగ్రామ్ ని ప్రతి అంగన్వాడీ కేంద్రంలో, సెక్టార్ లెవెల్లో, పంచాయతీ లెవెల్లో, ప్రాజెక్ట్ లెవెల్లో, జిల్లా స్థాయిలో కూడా మేము నిర్వహించుకుంటూ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో 0 నుంచి 6 సంవత్సరాల పిల్లలు, గర్భిణీలు, బాలికలు, మేము అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజు రేగళ్ల సెక్టార్ లోని క్రాంతినగర్ అంగన్వాడీ కేంద్రంలో సెక్టార్ లెవెల్లో మేము పోషణ పక్వాడా ప్రోగ్రామ్ నిర్వహించుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఇక్కడ 4 గర్భిణీలకు శ్రీమంతం చేయడము, అలాగే అక్షరాభ్యాసం చేయడము, అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. గర్భిణీ స్త్రీలకి శ్రీమంతం చేసి వారు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి రెస్ట్ తీసుకోవాలి అన్నది వారికి మరియు వారి సభ్యులకు కూడా అవేర్నెస్ చేయడం జరిగింది. అలాగే అన్నప్రాసనలో భాగంగా అన్నప్రాసన నిర్వహించి ఆ తల్లికి కాంప్లిమెంట్, అంటే అప్పటి వరకు 6 నెలల వరకు తల్లిపాలు సరిపోతాయి. 6 నెలల తర్వాత తల్లిపాలతో పాటు అదనపు ఆహారం అవసరం అవుతుందని చెప్పేసి మేము అదనపు ఆహార ప్రాముఖ్యత గురించి ఆ తల్లికి మేము చెప్పడం జరిగింది. అలాగే అక్షరాభ్యాసం నిర్వహించి 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలు ఎప్పుడైతే 3 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతాయో వెంటనే మీ అంగన్వాడీ కేంద్రంలో నమోదుకోవాలి అని స్కూల్ ఎడ్యుకేషన్ యొక్క ప్రాముఖ్యతను గురించి కూడా వారికి నిర్వహించడం, అంటే వారికి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన మా గంగమ్మ కాలనీ అంగన్వాడీ టీచర్స్ మరియు సూపర్వైజర్ గారికి, టీచర్స్ అందరికీ కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు.